వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ శోభ వెల్లివిరుస్తోంది. అన్ని ప్రముఖ ఆలయాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ శ్రీ వైష్ణవ సాంప్రదాయ పుణ్యక్షేత్రమైన సింహాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవానికి ముస్తాబవుతోంది. ఏకకాలంలో 3000 మంది వైకుంఠ ద్వారంలో సింహలేశుని దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్రలోని పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనాలకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు సుమారుగా 6 గంటల పాటు ఉత్తర ద్వారంలో వరాహ నరసింహుడు వైకుంఠ నారాయణుడుగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. ఏకాదశి శనివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై సమీక్షించుకుని చర్యలు చేపడుతున్నారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300 శీఘ్ర దర్శనం, 500 రూపాయల అతి శీఘ్ర దర్శన టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. భక్తులకు త్రాగునీరు, వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. ఉత్తర దర్శనంతో పాటు మూల విరాట్ దర్శనం కూడా భక్తులకు సౌకర్యవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతరాలయ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అగ్నిమాపక వాహనంతో పాటు అంబులెన్సులు అందుబాటులో ఉంచనున్నారు. వైకుంఠ ఏకాదశి విశేషమైన పొంగలి, పుని ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత స్వామివారిని సుప్రభాతంతో వైదికులు మేలుకొలుపుతారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి వైదికాధికారులు జరిపిస్తారు. సింహాచలేశుని ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామివారిని, దేవేర్లను సుందరంగా అలంకరించి బంగారు పల్లకీలో ఆశీర్వదనం చేస్తారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రాల నడుమ ధూపదీప సేవలతో స్వామివారు బెడాలో తిరువీధుల్లో ఊరేగుతారు. ఇక సుమారు 4 గంటల సమయంలో ఆస్థాన మండపంలోకి స్వామివారిని తోడ్కొని వస్తారు. అటు భద్రాచలంలోనూ వైకుంఠ శోభ వెల్లివిరుస్తోంది. రేపు ముక్కోటి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు సీతారాముల నౌకా విహారం చేయనున్నారు. భద్రాచలం తెప్పోత్సవం ఏర్పాట్లపై మా ప్రతినిధి ఆవుల శ్రీనివాస్ భద్రాచలం నుండి మరింత సమాచారాన్ని అందిస్తారు. భద్రాచలంలో సీతారామ కళ్యాణం ఎంత ప్రశస్తమైందో అలాగే ముక్కోటి ఈ ఉత్సవాలు కూడా అంతే ప్రశస్తమైనవిగా భావిస్తారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ భక్తులు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 4:30 ప్రాంతంలో భద్రాచలంలో గోదావరి నదీ తీరంలో సీతారామచంద్ర స్వామి, లక్ష్మణ సమేత కూడా మొత్తం నౌకా విహారం చేయనున్నారు. ఆయన పరివారం మొత్తం కూడా ఈ నేపథ్యంలో సాయంత్రం 4:30 ప్రాంతానికి ఈ పురవీధుల గుండా గోదావరి నదికి చేరుకొని ఇక్కడ ఈ హంసవాహనం అంటే ధవల వర్ణంలో ఉన్న ఈ హంసవాహనానికి పూర్తిగా విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకరణ చేసి పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం దాదాపు 1680 సంవత్సరం నుంచి జరుగుతుంది. రామదాసు కాలం నుంచి రామాలయాన్ని నిర్మించిన తర్వాత శ్రీరంగం అర్చకుల పూజ కార్యక్రమాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని ముక్కోటి ఉత్సవాలను జయప్రదం చేయడానికి రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, అలాగే పోలీస్ సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ మొత్తం కూడా దాదాపు 1 రోజుల పాటు ఆహర్నిశలు శ్రమిస్తారు. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ నౌకా విహారాన్ని
సుందరంగా అలంకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన పుష్పాలంకరణతో స్వామివారికి సీతామహాలక్ష్మికి నివేదించనున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు కూడా దేశవ్యాప్తంగా ఈ హైందవ భక్తులు మొత్తం కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని సుందర రూపాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున ఇక్కడికి భద్రాచలం రానున్నారు. ఈ గోదావరి నదీ తీరంలో వేంచేయనున్నారు. 4:30 ప్రాంతానికి పురవీధుల గుండా ఈ నౌకా విహారానికి రావడంతోనే ఆ స్వామివారికి బాజా భజంత్రీలు వేద మంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలికి నౌకలో పూర్తిగా ఆయన నౌకా విహారం చేయనున్నారు. సీతామహాలక్ష్మి, హనుమంతుడు, భరత శత్రుఘ్నులతో పాటు మంత్రివర్గ సహచరులు మొత్తం కూడా ఈ నౌకా విహారం చేయనున్నారు. అంగరంగ వైభవంగా పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా వేద పండితులు మంత్రోత్సవం చేస్తుంటే గోదావరి నదీ తీరంలో స్వామివారు తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. మరోవైపు గోదావరి అలలపై హంసవాహనం వెళ్తుండగా ఆ విద్యుత్ దీపాలంకరణ అలాగే అందమైన పుష్పాలంకరణ మొత్తం కూడా కన్నుల పండుగగా ఉంటుంది. గోదావరి నదీ తీరం నుంచి కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో ఆవుల శ్రీనివాస్, బీఆర్కే న్యూస్, ఖమ్మం.